హల్లెలూయా. ఎఫ్తా గురించి, ఎఫ్తా అనే పదానికి అర్థం ఏంటని నేను వెతికినాను. అప్పుడు హీ ఓపెన్స్ అంటే తెరుచువాడు, దేవుడు తెరుచువాడు అనే అర్థం. మరి ఆయన పేరు జెఫ్తా మీనింగ్ ఈజ్ హీ ఓపెన్స్. నిజమే, దేవుడు తెరుచువాడు, ద్వారం తెరిచేవాడు, మార్గం తెరిచేవాడు, హృదయాలను తెరిచేవాడు కదా, కన్నులు తెరిచేవాడు. చాలా సంతోషం అనిపించింది ఆ అర్థం నేను గమనించినప్పుడు. ఎఫ్తా బలాఢ్యుడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, దేవునికి మాట ఇచ్చి తప్పనివాడు, నీతిమంతుడు, సమగ్రత పాటించేవాడు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. మనం చూస్తాము, మాట ఇస్తాము, మా పని అయిపోయిన తర్వాత మాట తప్పుతాం. ఈ మాట ఇచ్చేదాని గురించి నేను ఆలోచించినాను. నువ్వు ఎప్పుడైనా దేవునికి ఒక మాట ఇస్తే నీ తుది శ్వాస వరకు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. షుడ్ నెవర్ గో బ్యాక్ ఇన్ ద వర్డ్ దట్ యు హ్యావ్ గివెన్ టు ద లార్డ్. ఆపత్కాలంలో చాలామంది మొక్కుకుంటారు, నాకు బాగా అయితే నీకు ఇది ఇస్తా, నేను నీకు అది ఇస్తాను. కానీ కార్యం జరిగిపోయిన తర్వాత దేవుడెవరో నువ్వెవరో. అలాంటి వ్యక్తిత్వం కాదు ఎఫ్తాది. చూడండి, యుద్ధంలో నాకు విజయం ఇస్తే మరి నేను తిరిగి వచ్చినప్పుడు గుమ్మం గుండా ఎవరు మొట్టమొదటి వస్తారో వారిని నీకు అర్పిస్తా అంటే ఒకానొక కుమార్తె, మరి కుమారులు లేరంట, కుమార్తెలు కూడా లేరంట, ఓన్లీ బిలవర్డ్ డాటర్, వెరీ డియర్ డాటర్. అంటే మాట ఇచ్చినాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన వెనకదీయలేదు. అది నాకు చాలా స్టన్నింగ్ క్యారెక్టర్ లాగా నాకు అనిపించింది. మనము వాక్యంలో చూసినప్పుడు కీర్తనలు 66 చూడండి, నీవు ఆపదలో నీవు మొక్కుకున్న మొక్కుబళ్ళు తప్పకుండా చెల్లించబద్ధుడవై ఉన్నావు. 14వ వచనం, Psalm 66 14th verse. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. శ్రమ కలిగినప్పుడు నువ్వు అంటావు, నేను దేవునికి తప్పకుండా ₹1,00,000 ఇస్తాను, లేకుంటే నా ఇల్లు రాసిస్తాను, ఈ శ్రమ తొలగిపోతే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను. కార్యం దేవుడు సఫలం చేసిన తర్వాత నువ్వు పూర్తిగా మాట తప్పుతావు. అలాంటి వ్యక్తిత్వం కాదు ఎఫ్తాది. ఎఫ్తా దేవునికి మాట ఇచ్చినాడు, ఆ మాట ప్రకారం నెరవేర్చడానికి మరి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి ఎఫ్తాలో ఉన్న గుణాలన్నీ కూడా తన కుమార్తెలో కనబడుతుంది. అది కూడా నాకు చాలా సంతోషమైంది. అంటే విధేయత, ప్రతిష్టత, సమర్పణ, అంటే దేవునికి లొంగిపోవడం, తను తాను పవిత్రపరచుకోవడం, కొండ మీదకి ఎక్కి నేను కొన్ని దినములు గడపాలి, అదంతా చూసినప్పుడు అంటే ఆ ఎఫ్తా తండ్రిలో ఉన్న గుణాలు ఆ కుమార్తెలో కూడా కనబడుతుంది. దేవుని స్తోత్రం. నాకు చాలా సంతోషం అనిపించింది. కొన్నిసార్లు నన్ను ఎవరు మెచ్చుకోకుండా నేనే మెచ్చుకుంటాను. ఎందుకంటే నా తండ్రి చేసిన సేవను ఇంతవరకు నేను కొనసాగించినానంటే నాకు ఎందుకో చాలా ప్రభునందు అతిశయం. గర్వపడడానికి ఏం లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే సేవ చేస్తాం, ఆత్మని ఇస్తే చేస్తాం. దేవుని ఆత్మ మన మీదకి బలంగా దిగి వస్తేనే దేవుని దర్శనాన్ని నెరవేరుస్తాం. కానీ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఇన్నర్ హ్యాపీనెస్. రే, ఐఎమ్ ఆఫ్టర్ మై ఫాదర్స్ ఫుట్ స్టెప్స్. అవును, నా తండ్రి ఈ లోకంలో ఏం చేసినాడో అది నేను కొనసాగించినాను. అదొక పెద్ద ప్రతిష్ఠితమైన జీవితం. ఉన్నదాన్ని వదిలిపెట్టాలి, ఏది సమకూర్చుకోవడానికి వీలు లేదు, అన్నీ ఖర్చు పెట్టాలి, త్యాగం వహించాలి. నా చిత్తం కాదు, దేవుని చిత్తం ధరించాలి. కొన్నిసార్లు కుటుంబంలో మరి వారి మీద ఏకాగ్రత లేదని బాధలు అనుభవించాలి, పిల్లల్ని పెంచడంలో కష్టపడాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక సంతోషం ఉన్నది, ఏంటంటే నా తండ్రి ఇష్టపడినది నేను చేస్తున్నాను ఒక సంతోషం. దేవుని స్తోత్రం. మరి నా తండ్రి త్యాగపూర్వకంగా పరదేశం నుండి వచ్చి భాషరాని దేశంలో, మరి బంధువులు లేని దేశంలో, ఏ సదుపాయం లేని దేశంలో అన్నీ వదిలిపెట్టి వచ్చిన నా తండ్రి ఒక దర్శనాన్ని ఇంతవరకు నేను కొనసాగించగలిగిన కదా అని ఒక తృప్తి, సంతృప్తి నాకు ఎప్పుడూ ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే మనము దేవునికి చాలా దగ్గరగా సమీపంగా బ్రతకాలి.
తండ్రికి ఏ విధంగా కుమార్తె సమీపంగా ఉండి తండ్రి యొక్క అభిలాషలు, అభీష్టములు, వాంఛలు తెలుసుకుంటుందో, అలాగూ మనం అందరం కూడా దేవునికి చాలా సమీపంగా ఉన్నప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి దేవుడు మనకు ఉనికినిస్తాడు, శక్తినిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. దేవుని ఆత్మ యెఫ్తా మీదకి బలంగా దిగొచ్చిందట. ఐ లవ్ దట్ వర్డ్. బలంగా దేవుని ఆత్మ దిగొచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు, విజయము వరించినాడు. దేవునికి స్తోత్రం. మరి ఈజ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. న్యాయాధిపతులు మరి 15 మందిలో ఒకరుగా దేవుడు ఎంచుకున్నాడు. ధైర్యవంతుడు, సాహసశీలుడు, క్షమాపణ స్వభావము. నిజంగా ఇట్ వాజ్ ఎ వెరీ టచింగ్ థింగ్. చూడండి, ఒక మంచి పని చేసినప్పుడు కుటుంబంలోనే చాలామంది విరోధులు అయిష్టాన్ని వ్యక్తం చేస్తారు. అసూయపరులు ఎక్కడో ఉండరు, కుటుంబంలో ఉంటారు. ఒకరు దేవుని చేత గొప్ప వాడబడుతున్నప్పుడు వారి కొద్దిగా నొప్పి ఎక్కడో కలుగుతుంది. అయినా మరి దేవుని మార్గాన్ని వదిలిపెట్టని గొప్ప వీరుడని చెప్పారు. అతను చాలా విశ్వాసం ఉన్నది. ఇస్ గ్రేట్ ఫెయిత్. చూడండి, ఒక వేశ్య కుమారుడు అండి. చెప్పుకోదగ్గ కుటుంబ ప్రతిష్టత ఏమున్నదండి? గిల్గాదు తన తండ్రి వేశ్య ద్వారా కన్న కుమారుడి. ఫ్యామిలీ గ్రేట్నెస్ ఏమున్నది చెప్పండి? నా తల్లి చాలా గొప్పది అని చెప్పుకోవడానికి లేదు. ఆమెకు పాపాత్మురాలు, వేశ్య స్త్రీ, వేశ్య గర్భంలో పుట్టినాడు. అంటే నేనేం గమనించినానంటే, మన బ్యాక్గ్రౌండ్ ఎలాగున్నా కానీ దేవుడు నిన్ను నన్ను వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. ఇట్ డజంట్ మ్యాటర్ ఫ్రమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్ కమింగ్, బట్ ఇఫ్ గాడ్స్ ఐజ్ ఆర్ ఆన్ యూ, యూ విల్ బి యూజ్డ్ మైటిలీ బై గాడ్. దేవునికి స్తోత్రం. అమ్మోనీయులు శత్రువులు, వారిని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఈ సహోదరులకు ఎవరికి తెలియదు, అంత ధైర్యం లేదు. వాళ్ళు తృణీకరించినారు ఈ యెఫ్తాను సహోదరులందరూ. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ఎవరి వలన కలిగిన కార్యం? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఈరోజు నిన్ను నీ కుటుంబస్తులు నిన్ను త్యజించిన, నిన్ను తృణీకరించిన అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ మరి నేను లెక్క చేయకపోయినా నువ్వు పర్వా చేయొద్దు. నువ్వెవరికి సమీపంగా ఉండాలి? దేవునికి సమీపంగా ఉంటే తగిన సమయం అందు దేవుడు నిన్ను వారికంటే హెచ్చుగా ఆశీర్వదిస్తాడు. 45వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది కదా, నీవు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించినావు కాబట్టి నీ సహోదరులందరికంటే, నీ చెలికాండ్రందరి కంటే హెచ్చగనట్లుగా నీ తలను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. యువర్ హెడ్ విల్ స్టాండ్ హై బిఫోర్ యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. చూడండి, సొంత వారి ఎదుట నీ తలను ఆయన ఎత్తువాడు. అలాగే సంభవించింది యెఫ్తా. హీ వాజ్ ఫర్సేకెన్ బై హిస్ బ్రదర్స్. అరే వీడు మనోడు కాదు, తండ్రి ఒక్కడే కానీ మేము ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడు, వీడు వేశ్యకు జన్మించినాడు, వీడెందుకు మన సంపాద్యంలో పాలిపంపులు పొందాలి అని తృణీకరించేసినారు. కానీ హీ బికేమ్ ద కార్నర్ స్టోన్. చాలా అవసరం వచ్చింది వారికే మాత్రం కాదు, దేశ ప్రజలందరికీ నాయకుడైపోయినాడు, న్యాయాధిపతి అయినాడు, పరాక్రమవంతుడైనాడు, బలాఢ్యుడైనాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడైనాడు. గొప్ప ధైర్యము, గొప్ప విశ్వాసం. మరి ఆయన ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ యువర్ ప్రాస్పెరిటీ. ఆయన క్షమించే స్వభావం. ఈ రెండు చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది యెఫ్తాలో. వాళ్ళు చేసిన ద్రోహం అంతా మర్చిపోయినాడు. యోసేపులా గోతిలో పడేసినారు కదా యోసేపు, ఆయన ఈ డింట్ రిమెంబర్ దేర్ జెలసీ. చూడండి, మర్చిపోయినాడు. సహోదరులను అదేవిధంగా ప్రేమించినాడు. దేవుని స్వభావం గలవారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు. సమీపస్థంగా ఉన్నందుకే దైవ స్వభావం వారిలోకి వస్తుంది. మరి హెబ్రీ 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ 11:32 యెఫ్తా పేరుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? హీజ్ అమంగ్ ద లిస్ట్ ఆఫ్ ద ప్రేయర్ వారియర్స్. ఇంకోటి, మరి దేవునికి భయపడేవాడు. హీ ఫియర్స్ గాడ్. దేవునికి సమీపస్తుడు, ప్రార్థనా జీవితం గలవాడు. తల్లి వేశ్య, కానీ ఆ వేశ్య గుణాలు ఈయనలో కనబడడం లేదు. ఎందుకంటే దేవుని అంటుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉన్నందుకు తల్లి గుణాలు ఏవి మనకు కనబడడం లేదు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. యెషయా 55:6 వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి.
దొరుకు కాలం, దొరకని కాలం, 2 కాలాలు ఉంటాయా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. దొరుకు కాలం ఒకటి ఉన్నది, పట్టుకోవాలి దేవుణ్ణి. నీకు దొరకని కాలం నువ్వు వెతికినా దొరకడు దేవుడు. అనేకమైన అవకాశాలు మన ముందుకు వస్తాయి చూడండి. గాడ్ సెండ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు హ్యావ్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవునితో ప్రగాఢమైన బంధం కలిగి ఉండడానికి నీకు ఎన్ని అవకాశాలు ఇస్తాడు. ఎక్కడో పల్లెలో అడ్రస్ లేదు, పత్తా లేదు. ఎంతమంది విశ్వాసులు నీకంటే 10 మంది అన్నాడు. రా, నువ్వు పట్టణంలోకి రా, పట్టణపు జనులతో నువ్వు వాక్యం అందించు. దేవుడు నిన్ను గొప్పగా వాడబోతున్నాడని ప్రవచనాత్మక పలికిన దేవునికి స్తోత్రం. అక్కడి నుండి దేవుడు అతన్ని తీసుకొచ్చి పట్టణంలో నాటినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. అంటే వెంటనే విధేయత చూపినాడు. అది నాకు చాలా నచ్చింది. ఐ ఫౌండ్ అవుట్ నిజంగా నేను దేవుని దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఒక దైవజనాలు చెప్పిన మాటకు ఏమిచ్చినాడు? విధేయత చూపినాడు. అవును, ఇంకా దేవుడు అతన్ని హెచ్చించేదానికి అవధులే ఉండవు. బికాజ్ గాడ్ ఈజ్ లిమిట్లెస్. దేవునికి ఏదైనా హద్దులు ఉన్నాయా? హద్దులు లేవు. చెప్పినప్పుడు వినాలి, విధేయత చూపాలి, దేవుని ఎడల విశ్వాస్యత చూపాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. దేవుడు ఎప్పుడైనా ఎన్నుకున్నప్పుడు పెంట కుప్పల మీద నుండి ఎన్నుకుంటాడట. నేల మీద నుండి దరిద్రాన్ని ఎన్నుకొని దేశపు ప్రధానులతో కూర్చోబెడతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. హెచ్చించే దేవుడు కాబట్టి దేవుని మీద అంత నమ్మకం ఉండాలి. దొరికే కాలంలో పట్టుకోవాలి. హల్లెలూయా. స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఈజ్ హాట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? నువ్వు కొడతారు, ఎందుకంటే అది ఒక ఆయుధంగా మారడానికి. చల్లగైన తర్వాత ఆయుధంగా మారదు. అవకాశాలు వచ్చినప్పుడే, దేవుడు నిన్ను పిలిచినప్పుడే, దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించినప్పుడే, దేవునికి నువ్వు చెల్లించవలసింది చెల్లించినప్పుడు, దేవునితో నడవలసిన అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు, దేవుని చేత వాడబడాలని అవకాశం నీకు ఇచ్చినప్పుడు. చూడండి, ఈ పిలుపు గొప్పది కదా. శత్రువులను అణిచివేయాలి, ప్రజలను రక్షించాలంటే గ్రేట్ కాలింగ్ అది. మరి అప్పుడు అన్నాడా, నేను పోను, నేను రాను, నాకు శక్తి లేదు, నా వల్ల కాదు, నేను చెయ్యని పని, ఉన్న కూడుగుడ్డ తిని కట్టుకొని పండుకుంటాను అన్నాడా? పరాక్రమంగా వెళ్ళి శత్రువులను ఏం చేసినాడు? ఓడించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీ ఎగ్జిబిటెడ్ ద టాలెంట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. ఉన్నవి వాడుకోవాలి. ఇప్పుడు ఉన్న అవకాశాలు మనం జారవిడ్చుకోవద్దు. ఒక్కసారి నీవు అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆ అవకాశం తిరిగి నీకు రాదు. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంట. సూర్యుడు రావాలని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. బట్టలు ఎండకుండా ఉన్నాయి కదా. ఎప్పుడు వస్తాడు సూర్యుడు? ఎప్పుడు వస్తాడు? ఉన్నప్పుడు అంత పట్టించుకోం. బాగా కుమ్ముతున్న వర్షము 4-5 రోజుల్లాగానే ఎన్ని ఇబ్బందులు పడతాం. కరెంట్ ఆఫ్ అవుతుంది, బట్టలు ఎండదు. అందుకే ఎప్పుడు వస్తాడు సూర్యుడు? రాగానే పచ్చి బట్టలు అన్నీ తీసి ఏం చేస్తాం మనం? ఎండలేస్తాం. ఎండబెట్టాల్సిందని ఎండవేస్తాం. అందుకే యూ హ్యావ్ టు యూజ్ ద ఆపర్చునిటీ వెన్ గాడ్ గివ్స్. కొందరు దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తారు? ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే దేవుడు దేవుడు అని ఎందుకు అనాలి? ముసలితనంలో సేవ చేస్తే ఒక మాట. ఇప్పుడు యవనంలో ఉన్నాము, యవనం బాగా అనుభవించాలి. దేవుని సెలవు లేకుండా ఏం అనుభవించగలుగుతావు? దేవుని చిత్తము నెరవేర్చట చాలా ఉత్తమమైన. పాత నిబంధనలో మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. అది యెఫ్తాలో మీరు చూస్తారు. కన్న కుమార్తె, ఒకానొక ముద్దుల కుమార్తెను దేవునికి ఇవ్వడానికి ఆయన వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన మొక్కుకున్న మొక్కుబడి అది. ద్వితీయోపదేశకాండము 21 నుండి 23 చదువుతున్నాను. డిటార్నమీ 21-23. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. మొక్కుకున్నావా ఏదన్నా దేవుని సన్నిధిలో? ఆయన వెనకాడొద్దంట. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపమగు. చాలామంది దేవునికి ఇయ్యరు. దేవునికి ఇవ్వడానికి చాలాసార్లు ఆలోచిస్తారు. అంత ఆలోచించే అవసరం లేదు. మీరు నా ఆఫీస్ రూమ్కి వచ్చి ఒకరోజు గడపండి. ఏ విధంగా నేను దేవుని ప్రజలను మరి ఆదుకుంటాను, వారిని ధైర్యపరుస్తాను, మరి వారికి సహాయం చేస్తాను, మీరు చూస్తే బిత్తరపోతారు. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. నేను ఏ మనిషికి వినను. అప్పుడు వద్దమ్మా, ఇది ఇయ్యకమ్మా, ఇది వెనకబెట్టుకొని వినను నేను. ఎందుకంటే నాకు తెలుసు
నేను ఇచ్చిన దానికంటే ఎక్కువగా దేవుడు తిరిగి ఇవ్వగలడు. నేను ఇవ్వకుంటే నా దగ్గర నుండి రాబట్టుకోవడానికి ఆయనకు తెలుసు. దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా రెండు మనసులు ఉండకూడదు. నువ్వు ఇస్తానన్నావు, ఒప్పుకున్నావు, ఇచ్చే, అంతకంటే అధికమైన వేలు నీకు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మొక్కుకున్న దాన్ని ఇవ్వకుంటే ఆయనకు తెలుసు అంట, తప్పక నీ వల్ల దాన్ని ఏం చేస్తాడు, రాబట్టుకుంటాడు. ఆయనకు తెలుసు అంటే ఎట్ట రాబట్టు. హీ నోస్ హౌ టు డ్రా ఇట్ ఫ్రమ్ యూ. ఏం లేదు, నువ్వు ఎక్కడో హాస్పిటల్ పడతావు, ఒక్క ఇంజక్షన్కి ₹1,00,000 అంటారు, అయిపోయిందా, జేబు ఖాళీ. అలాగుండదు. దేవుడిచ్చే ఆరోగ్యాన్ని, ఆయుస్సును, భక్తి మార్గాన్ని, దాన్ని దేంతో నీవు ఏ తూనిక రాళ్లతో వెలగడతావు? యూ కెనాట్ మెజర్ హిస్ కైండ్నెస్, హిస్ గ్రేట్నెస్, హిస్ అబండెంట్ సప్లై. కాబట్టి తగ్గించుకోవాలి. నీవు ఇచ్చిన మాటను నెరవేర్చాలి. నువ్వు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. ఎందుకు మొక్కుకుంటున్నావు? మొక్కుకోకుంటే ఆ పాపం ఉండదట. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని నా ప్రకారము నీవు నీ నోట పలిగినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలె. ఖాళీ చేతులతో వస్తారు దేవుని సన్నిధి. ఇక్కడ ఈయన కుమార్తెను అర్పించడానికే సిద్ధంగా ఉన్నాడు, వెనకాడలేదు. దేవుడు కూడా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మరి మన కొరకు బలిగా అర్పించడానికి వెనకాడలేదు కదా. అలాగే స్వభావం కనబడుతుంది నాకు యెఫ్తాలో. ఏకైక కుమార్తె, మరి ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, ఒప్పుకున్నాడు, దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఆయన చాలా గొప్పతనం. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఒక కుమారుని ప్రభువా నేను నీ సేవకి ఇచ్చేస్తాను అని అంటారు కదా చాలామంది. కుమారుడు పుట్టినాక తెలుస్తుంది. లేదు లేదు, అదేదో నోరు జారి అన్నాను. నాకు ఐ వాంట్ మై సన్ టు బికమ్ ఐఏఎస్, నాకు ఐపీఎస్ కావాలి నా పిల్లోడు. నువ్వు మొక్కుకున్న మొక్కుబడి నువ్వు ఇస్తానన్నావు కదా, నువ్వు ఇచ్చి తీరాలి. అది ఇవ్వడానికున్న సదుపాయాలు కూడా దేవుడు ఇస్తాడు తప్పకుండా. నేను ఎప్పటి నుండి అంటున్నాను, నా 3 పిల్లలు నేను దేవునికి ఇస్తానని. ఐ వాంట్ ఆల్ మై 3 చిల్డ్రన్ టు సర్వ్ ద లార్డ్. ఇది నేను దేవుని దగ్గర చేసుకున్న. ఇది ఈ లోకరీతిగా చాలా ఉన్నతంగా ఉన్నారు, కానీ నాకు సంతోషం లేదు. నేను మొక్కుకున్నాను, దేవా ఈ 3 కూడా, వారికి ఇచ్చిన పిల్లలను కూడా నీ నీతి నీవు తరతరములకు బయలుపరిచే దేవుడు. నేను మొక్కుకున్నాను, నా మొక్కుబళ్ళు నీకు అర్పిస్తున్నాను, నువ్వు తప్పకుండా ఈ కార్యం నెరవేరుస్తామని గట్టి నమ్మకం నాకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మరి 3 మరి చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించినాడు. నేను నిఖిల్తో మాట్లాడినప్పుడు కూడా అన్నాను, అమ్మ ఇప్పుడు నాకు స్పెషల్ ఒక మరి జాబ్ నాది, దేశాలు తిరగాలి. మొన్ననే జపాన్ పోయి వచ్చినాను, మొన్న ఆస్ట్రేలియా పోయి వచ్చినాను. నువ్వు ఎక్కడన్నా పోకూడక తిరిగి రామ్నగర్ గల్లీలో రావాల్సిందే అన్నాను. అమ్మో, ఇంత హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా నేను. రామ్నగర్లో అంతా డ్రైనేజ్ మోరీలన్నీ పగిలి అటు ఇటు ఉంటాయి. అమ్మ ఎట్లా అడ్జస్ట్ చేస్తాను నేను? అది జరుగుతుంది తప్పకుండా అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకంటే దేవుణ్ణి నీకు ఇచ్చినాను కదా, అది నెరవేరాలి. మీరేమంటారు, నెరవేరుతుందా? తప్పకుండా నెరవేరితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. కనుక దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు వెనుకాడకూడదు. తర్వాత మనము చేసే మంచి అయినా చెడైనా తప్పకుండా దాని ఫలితాన్ని అనుభవిస్తాం. కొన్నిసార్లు మంచి చేసి మన పిల్లలకు మంచిని కూర్చుకుంటాం, చెడు చేసి మన ప్రభావం మన మీద మాత్రం కాదు, మన పిల్లల మీద ఉంటుంది. ఆ దుష్ప్రభావం మన బంధువులకు వస్తుంది. అంటే మన ద్వారా మరి బాధను అనుభవించేవారు ఎంతోమంది ఉంటారు. మనం ఒక చెడు పని చేసి తప్పించుకోలేము. ఎందుకంటే ఆ చెడు యొక్క ప్రతిఫలము పిల్లల పిల్లలు, బంధువులు అందరూ కూడా అనుభవించాల్సి వస్తుందని నాకు అనిపించింది. చూడండి, గిల్గాదు జెఫ్తా తండ్రి. గిల్గాదు జెఫ్తా మంచి దేవునికి సమీపస్తుడైన ఆ గిల్గాదు వేశ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరి వేశ్యాపుత్రుడే, కానీ అంటారు కదా, చేసింది ఎక్కడ పోదు. చూడండి, ఈ మనవరాలకు ఇలాంటి పరిస్థితి వచ్చినా అంటే అన్నింటిలో నేను చూసినప్పుడు ఎంత చెడు నీకు మాటిల్లునా దేవునికి దగ్గరగా ఉండి నువ్వు ఆ కీడును తప్పించుకోగలవు. దేవునికి స్తోత్రం.
చెడు వాతావరణం, చెడు ప్రభావము, చెడు కార్యాల మధ్యలో నువ్వు ఉండినా నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఆ చెడు యొక్క ప్రభావం నీ మీదకి, నీ పిల్లల మీదకి రాకుండా నువ్వు నివారించగలవు. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ కొండ మీదకి వెళ్ళిందండి. పరిశుద్ధ గ్రంథంలో కొండ అనుభవం అని ఉంది కదా. 61వ కీర్తన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఎందుకు ఈ కొండ? ఎందుకండి కొండ మీదకి ఎక్కి దేవునితో బంధం కావాలని కోరుతారు. మోషే కూడా అలాగే చేసినాడు. అంటే ఎందుకు కొండ ఎక్కాలి? ఈ మనుషుల చప్పుళ్ళు, ఈ గందరగోళం, ఇవన్నీ కూడా టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్ యూ నీడ్ ఏ సాలిట్యూడ్ విత్ గాడ్. దేవునితో ఏకాంతత అనుభవించడానికి భక్తులు కోరుకుంటారు. యేసుప్రభు కూడా ఏ కొండ ఎక్కినాడు? ప్రార్థన ఒలీవల కొండ మధ్యలో ఉండి ప్రార్థించినాడు. ఆయన కొండ ఎక్కే అనుభవం అంటే ఇలాంటి అనుభవం కావాలని కోరుకోవాలి. దేవుడు నీకున్న సవాళ్లను, నువ్వు చేసిన ప్రతిజ్ఞలను, నువ్వు చేసుకున్న మొక్కుబడులను, నీకు దేవుడు సెలవిచ్చిన మాటలు, నీ ద్వారా దేవుడు ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడు, ఆ చిత్తం నెరవేరాలన్నా నీ తల్లిదండ్రులు చేసిన పాపము నీ మీదకి 4 తరాలకు వస్తుందంట కదా. తండ్రులు చేసిన పాపము 4 తరాలంట. కానీ దేవుని ప్రేమించే వారికి ఆయన కృప, ఆయన నీతి, ఆయన కరుణ, ఆయన విశ్వాసత ఎన్ని తరాలు? 1000 తరాలు. ఎక్కడుందా మాట? నిర్గమకాండం 20వ అధ్యాయము 5, 6 చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఆయన కోపము, ఆయన రోషమేమో 4 తరాలు, కరుణ కృప ఎన్ని తరాలు? 1000 తరాలు. అందుకే దేవుని మాట వినుట మంచిది, దేవునికి విధేయత చూపెట్టడము శ్రేష్టమైనది. అది మనము జెఫ్తా జీవితంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి చేసిన పాపాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు జీవితంలో. అందుకే ఈ అక్రమ సంబంధాలు, వ్యభిచార పాపం ఇవన్నీ తొలగించుకోవాలి. చెల్లిపోతుంది అని అనుకుంటారు, చెల్లదు. దేవుని దగ్గర ఏ అక్రమము, అవినీతి చెల్లదు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే చిన్న పాట పాడి ముగించుకుందాం. విశ్వాస యాత్రా కీర్తనలో 513వ పాట. ఎత్తైన ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కావాలని కీర్తనకారుడు వేడుకుంటున్నాడు. కీర్తనలు 61లో, ఆ కీర్తన 61 మీద ఆధారపడిన పాట ఇది. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నీ వెదకే దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. నాదు ప్రాణము తల్లాడిలాగా దిగంతములా నుండిగా, నాదు ప్రాణము తల్లాడిలాగా భూదిగంతములా నుండిగా, మోర పెట్టు చుంటినికేగా, మోర పెట్టు చుంటి, నీ కొరకే నీ వెదకేను దేవా,
నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. వెగట్టు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతోనుండగా, వెగట్టు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతోనుండగా, నీ గుడారములో నుందునుగా లోనుందు, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మా అందరితో నువ్వు మాట్లాడినావు నాయన. నీ దాసుని మరుగుపరుచుకొని అద్భుతమైన చక్కని వాక్యం ఎఫ్తా గురించి, న్యాయాధిపతి అయిన ఎఫ్తా ఒక చరిత్రను మేము ధ్యానించగలిగినాం. ఎఫ్తా నువ్వు ఎన్నుకున్న వ్యక్తి, నువ్వు ఏర్పరచుకున్నవాడు, నువ్వు అభిషేకించినవాడు. తనలో ఉన్న గొప్ప గుణాలు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సమగ్రత గలవాడు, నాయన విశ్వాసి, ప్రార్థనాపరుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, బలాఢ్యుడు, పరాక్రమవంతుడు, ప్రజల విషయము ఆలోచించేవాడు, దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా పోక ప్రజలను శత్రుబారి నుండి విడిపించాలని ఒక ప్రతిజ్ఞ గలవాడు. అవును తండ్రి, సహోదరులు తను ద్వేషించిన, తృణీకరించిన ఒక వేశ్య కుమారుడైన అవన్నీ పర్వా చేయలేదు. దేవునితో ఉన్న గొప్ప బంధము కొట్టొచ్చినట్టు కనబడుతుంది నాయన. మా ధైర్యం, మా శక్తి, మా ఉనికి నీవేనాయన. మా పరిస్థితులు, ప్రభావం ఎలాగో మా మీద ఉన్నా వాటన్నిటిని జయించడానికి ఉన్న శక్తి మాకు నీతో ఉన్న ప్రగాఢమైన అనుబంధమైన. అప్పుడు ఏవీ లెక్క చేయకుండా నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, ఏ షరతు లేకుండా మమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చే దేవుడు. శ్రమ దినమున మా నోటి నుండి పలికే మాటలు ఎంతో విలువైననైనా ప్రతిజ్ఞ తీసుకుంటే దాని ప్రకారం నడవడానికి ఉన్న చిత్తశుద్ధి మాకు అందరికీ దయచేయండి. శ్రమకాలంలో ఏవేమో మేము దేవుని కొరకు చేస్తామంటాం, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేము. కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, నువ్వు మొక్కుకున్న మొక్కుబడి ఎలాగ నీ యొద్ద నుండి రాబట్టాలో అతనికి తెలియనని. కాబట్టి దేవుని భయం కలిగిన ఎఫ్తాను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, నాకు విజయము శత్రుల పై నాకు ఇస్తే తప్పకుండా నా గుమ్మము నుండి దాటి వస్తున్నా మొట్టమొదటి వ్యక్తిని నీకు బలిస్తానన్నాడు. అవును తండ్రి, తన కుమార్తె వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కుమార్తెను బలి ఇవ్వడానికి సిద్ధంగా అవుతున్నాడు. అవును తండ్రి, ఇచ్చిన మాట నెరవేర్చడానికి మరి ఆయనలో ఎంత దుఃఖమున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమైనా, గుండె వణికిపోతున్నా నేను దేవునికి మాట ఇచ్చినాను, ప్రతిజ్ఞ చేసినాను, అది నేను నెరవేర్చాల్సిందే. అదే స్వభావం తన కుమార్తెలో మేము చూస్తున్నాం. ఆమె ఏకాంతంగా వెళ్ళి నేను 2 నెలలు కొండ మీద గడుపుతాను, ఎందుకంటే నా దేవునితో నాకు మాట్లాడాలి. అవును, నేను పవిత్రంగా నన్ను నేను మరి దేవునికి అర్పించుకుంటానని సిద్ధపాటు ఆమె వ్యక్తం చేస్తుంది. ఇలా ఉండాలి మా జీవితాలు. ఎడాపెడా జీవితాలన్నీ మార్చివేయండి ఆయన. చక్కని దృక్పథం కలిగిన జీవితాలు, దైవ చిత్తాన్ని ఎటువంటి ప్రయాసమైన దుఃఖమైన నెరవేర్చడానికి ఉన్న సిద్ధ మనసు మాకెప్పుడు దయచేయమని. నువ్వెన్నడూ విడవవు, ఎడబాయం. మరి ఎఫ్తాను బలి ఇచ్చినాడో లేదో వాక్యంలో మాకు కనబడడం లేదు. కానీ నైనా మరి ఆమె జీవితాన్ని సమర్పించుకుందని కొందరు పండితులు చెప్తున్నారు. ఆమె వివాహ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుందని, ఆమె కన్యక, ఏ పురుషుని ఎరుగనిది పవిత్రమైన తన జీవితం ప్రభు సేవ కొరకని కొందరు చరిత్రకారులు అంటున్నారు. మరి కొందరు అంటున్నారు దహనబలిగా తన కుమార్తెను ఇచ్చినాడని అంటున్నారు. మాకేమైందో మాకు తెలియదు. కానీ సిద్ధ మనసు కలిగిన ఎఫ్తాను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు ఏ నరబలి కోరేవాడవు కావు, మా హృదయంలో ఉన్న సిద్ధపాటు మాత్రమే నువ్వు గమనిస్తున్నావు తండ్రి.
మేము ఎప్పుడు కూడా నీ సేవ చేయడానికి కానీ, నీకు ఇవ్వడానికి కానీ, నీ మాట వినడానికి కానీ, నీకు విధేయత చూపెట్టడానికి కానీ, మేము తీసుకున్న మాట ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కానీ, మొక్కుబడులు నెరవేర్చడానికి కానీ ఎప్పుడు వెనకాడక ఉంటే తప్పకుండా మా జీవితాల్లో నువ్వు ఔన్నత్యం ఇచ్చే దేవుడు, కృపను కుమ్మరించే దేవుడవై ఉన్నావు. తరతరానికి నీ నీతిని బయలుపరిచే దేవుడవై ఉన్నావు. సహోదరులు దేశించిన ఒక వేశ్య కుమారుడైన, ఏ పేరు ప్రతిష్ట లేకున్నా, హీ వాజ్ రెడీ టు ఒబే ద కాల్ ఆఫ్ గాడ్. యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగినదని ఆ మాట చదువుతున్న కొలది మా ఒళ్ళు వణికిపోతుంది. ఆయన దేవుని ఆత్మ మా మీద బలంగా దిగితే కానీ మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. నాయన నీ పరిశుద్ధాత్మ మా మీదకి దిగి రావాలి. నాయన నీ చిత్తం నెరవేర్చాలి. కష్టమైన, నష్టమైన, మరి తండ్రి త్యాగమైన, సమర్పణమైన, పోగొట్టుకోవడమైన ఏదైనా నెరవేర్చాలి. అటువంటి ధైర్యం, యెఫ్తాకున్న ధైర్యము నైనా ఆత్మ నింపుదల మాకందరికీ దయచేయమని, చెప్పిన మాట ప్రకారం నిలబడడానికి ఉన్న కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.